This video is for educational and informational purposes only. Please do your own research before applying. అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి ఎలాంటి పరీక్ష పెట్టకుండా కేవలం క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు ఉంటే చాలు సెలక్షన్ చేస్తారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మంత్లీ 42,000 వరకు శాలరీతో పాటు ఉండడానికి ఇంటి వసతి కూడా వాళ్ళైతే కల్పిస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉంటారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, ఇలా చాలా రకాల వేకెన్సీస్కి కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి మినిమం 10th క్లాస్ అర్హత ఉండాలి. 65,000 వరకు జీతం ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి WII అంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్స్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. వాటికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, డిఫరెంట్ శాలరీస్ ఉంటాయి, డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్, మీకు ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ పోస్ట్ వైజ్గా ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ చెప్తాను చూడండి. 2 May 2026 అయితే ఏజ్ లిమిట్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే మ్యాక్సిమం 40 years అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి మ్యాక్సిమం 35 years ఎలిజిబుల్ ఉంటారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫీల్డ్ వర్క్ అయితే మ్యాక్సిమం 50 years ఎలిజిబుల్ ఉంటారు. ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే 45 years అప్లై చేసుకోవచ్చు. ఇలా కేటగిరీ అంటే పోస్ట్ని బట్టి ఏజ్ లిమిట్ మారుతూ ఉంది. అండ్ SC/ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీ వాళ్ళకు 3 years. ఇలా ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు కేటగిరీ వైజ్గా ఏజ్లో రిలాక్సేషన్ని కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ కూడా పోస్ట్లను బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉన్నవి. ప్రతి పోస్ట్కి మీకు HRA హౌస్ రెంట్ అలవెన్స్ అయితే కామన్గా ఉంది. అంటే మీకు శాలరీతో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. ఈ ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సెలెక్ట్ అయితే 67,000, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే 57,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి అయితే 56,000, ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి అయితే 42,000 ఉంటుంది. నీట్ గేట్ వాళ్ళకి, అదే నీట్ గేట్ లేని వాళ్ళకు 33,000 ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి అయితే మీకు నీట్ గేట్ ఉంటే 37,000, నీట్ గేట్ లేకపోతే 30,000. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి అయితే 20 నుంచి 27,000. దాంతోపాటు మీకు HRA, ప్రతి దానికి HRA అనేది కామన్ ఉంది. హౌస్ రెంట్ అలవెన్స్ అనేది మీకు ప్రతి పోస్ట్కి, ఏ పోస్ట్కి అయినా సరే HRA హౌస్ రెంట్ అలవెన్సెస్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మీకు ఎలిజిబిలిటీ మాత్రం స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ అడుగుతున్నారు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో ఇందులో కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. నేను ఎక్స్పీరియన్స్ అడగని పోస్టుల గురించి చెప్తున్నాను. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టుల గురించి కూడా మీకు డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో అఫీషియల్ నోటిఫికేషన్ PDF ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఇందులో ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ కానీ లేదా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1కి అయితే ఈ డాక్టోరియల్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ కానీ లేదా టెక్నాలజీ కానీ లేదంటే వెటర్నరీ సైన్స్ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి అయితే మాస్టర్స్ డిగ్రీ ఇన్ న్యాచురల్ సైన్స్ కానీ అగ్రికల్చర్ సైన్సెస్లో కానీ లేదా 4 years బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ఎలిజిబుల్ ఉంటారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే మాస్టర్స్ డిగ్రీ న్యాచురల్ సైన్స్లో కానీ అగ్రికల్చర్ సైన్స్లో కానీ
లేదా ఈ హెరిటేజ్ కన్జర్వేషన్తో పాటు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఇలా పోస్ట్ని బట్టి మీకు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. మెయిన్గా ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పీరియన్స్ లేనివి, ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా చూసుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. ఫస్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, మార్క్స్ ఇవన్నీ బేస్ చేసుకొని స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత మీకు ఆన్లైన్లోనే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా ఈ సెలక్షన్ కమిటీ వాళ్ళే షార్ట్ లిస్ట్ ఫైనల్ సెలక్షన్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాయినింగ్ అప్పుడే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 18th April 2026 నుంచే మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2nd May 2026 వరకు ఉంటుంది. ఈ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మీకు అప్డేట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఈ మెయిన్గా ఏంటంటే SC ST OBC EWS ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఓన్లీ ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి 100 ఉంటుంది. మిగతా వాళ్ళకి 500తో పాటు ప్రాసెసింగ్ ఫీ కూడా ఉంటుంది. ఇది అఫీషియల్గా ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్గా చెప్పిన ప్రాసెస్లోనే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ నేను క్లియర్గా చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. నేను డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అప్లై లింక్ కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసుకున్నాక లాస్ట్కి అడిగిన బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. అది చేసేసి సబ్మిట్ చేసి మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్కరు ఒక పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం 2 పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే కాకపోతే మీకు అప్లికేషన్ అనేది సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్గా ఇచ్చారు. సో అప్లై చేసుకున్నాక లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఇవన్నీ అందులో ఉన్న వేకెన్సీస్ ఇందులో కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ అప్లై అయినాక దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్లో ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ యూజర్ ఈమెయిల్ అవన్నీ. లేదా అకౌంట్ లేకపోతే ఇక్కడ సైన్ ఇన్ అందుక దానిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్లో వస్తుంది. ఇందులో ఏంటంటే మీ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి అన్నీ ఇచ్చేసి సైన్ అప్ అయిపోయి మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకున్నారంటే వాళ్ళు ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూ డేట్స్ అప్డేట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే చాలా రకాల వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ కూడా ఇచ్చారు. మీకు ఇనిషియల్గా పోస్టింగ్ మ్యాక్సిమం వేరే స్టేట్లోనే ఉత్తరాఖండ్ అక్కడలోనే ఉండొచ్చు, డెహ్రాడూన్లో. పర్లేదు మాకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ మీకు లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.